శ్రీరాముడికి స్నానం చేసిన పిదప సాధారణంగా దేవతలు కానీ గురువులు కానీ మనకు కల్పించినప్పుడు వారికి కొన్ని ఉపచారములు చేయాలని శాస్త్రం చెప్పున్నది. వాటిల్లో పంచోపచారములని షోడశోపచారములని అనేక రకాలు ఉన్నాయి. ఇప్పుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడికి షోడశ ఉపచారములతో పూజ సల్పుతూ చేసేటువంటి ఒక కీర్తనని మనం విందాం. అయితే షోడశ ఉపచారముల్లో 16వి. ఒకటి ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, మధుపర్కం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, చందనం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం. ఈ 16. ఈ 16 ఉపచారములు కూడా ఆ నీలాంబుజ శ్యామ కోమలాంగుడు, సీతాసమారోపిత వామభాగుడు, పాణో మహాసాయక చారచాపుడు, రామ రఘువంశనాథుడైనటువంటి ఆ శ్రీరాముడికి షోడశ ఉపచారములతో చక్కటి కీర్తనని ఆలపిస్తారు. ఆ షోడశ ఉపచారములు నిజంగా రాముడికి మనం చేసినట్టుగానే భావిస్తూ ఆ ఆలాపనని కీర్తనని విందాం. నాన్న కనిండమ్మ. जनक देव चंदनम विधिगो नीकु
సుందరాంగ మంత్ర పుష్పమిది పరమ పురుష రామచంద్ర ప్రదక్షిణం విదే నీకు శ్యామ సుందర షోడశోపచారములను స్వీకరించి కామేశ్వర దాస వరద కరుణతో కైవల్యమిమ్ము శ్రీరామ జయ రామ శ్రీకర శృంగార రామ మా రామ రఘురామ మానస పూజలు గొనుమా శ్రీరామ జయ రామ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సాధారణంగా చక్రవర్తులు సభలోకి వస్తుంటే వాళ్ళ వంది మాగధులు ఉంటారు, వాళ్ళు బహుపరాకులు చెప్తూ ఉంటారు వంది మాగధులు. ఈ సందర్భంగా రాముడు కూడా తమ యొక్క సభలోకి వెంచేస్తుంటే వంది మాగధులు బహుపరాకులు చెప్తున్నారు. ఆ కీర్తన ఇప్పుడు ఆలపిస్తారు. అయితే ఇక్కడ ఒక కీర్తనలోనే ఈనాడు ఈ కీర్తనలన్నింటినీ రచించినటువంటి రచయిత గారైనటువంటి తూము నరసింహదాసు గారు గుంటూరు వాసులని చెప్పి చెప్పకనే తన కీర్తనలో చెప్పారు. ఆయన ఎలా తెలుసా అండి? మీరు విన్నారంటే నేను గుంటూరు వాసిని అని ఆ కీర్తనలోనే వస్తుంది. ఎందుకు అంటే ఆయన తన గుంటూరులో ఉండేటువంటి రాముడికి కూడా బహుపరాకు చెప్పుకో ఉన్నాడు ఈ కీర్తనలో. ఇక్కడ ఈ కీర్తనలో గర్తపురీస్థ శ్రీరామనామ క్షేత్ర విహార బహుపరాక్ అని ఉంది. గర్తపురము అంటే గుంటూరు అని అర్థం, గర్తము అంటే గుంట, పురము అంటూ ఊరు. చూడండి ఎంత చమత్కారంగా ఆ సంస్కృత జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. గర్తపురము అంటే గుంటూరు అని అర్థం. అటువంటి ఆ ఏమి లేదు ఆయన రచయితలు వారే అన్నమయ్యలు త్యాగరాజులు అయిపోయి చక్కగా వాళ్ళ కీర్తనలు వాళ్ళు రచించారు. అలనాడు అయోధ్యలో రాముడు దర్బారుకు వస్తుంటే వంది మాగధులు బహుపరాకులు ఎలా చెప్పారో ఇప్పుడు ఈ చిన్నారులు ఆ రాముడికి చెప్తున్నారు. అందరం కూడా ఒక్కసారి విందాం, తరిద్దాం నాన్న. लोकाश्चर्यकर सौंदर्य लीला विलास विभ्रमाविर्भाव हेतुभूत दिव्य मंगल विग्रह बहुपरा श्रीमद्दिव्य वैकुंठ संस्थान निवास बहुपरा आश्रित जन संरक्षणाद्यच्छावतार निमित्तीकृत वैभवाकृते बहुपरा श्रीमदयोध्यानगर दिव्य सौधांतर विहारा बहुपरा श्रीमद् कौसल्या गर्भ सुक्ति मुक्ता फला बहुपरा रघुवंश पयः पार अवार रागा सुधाकरा बहुपरा जानकी मुख कमल दिवाकरा बहुपरा भक्त जन मानसाम्भोज भ्रमरा बहुपरा निज दास दास मानस सरोवर विराजमान राजीव राजहंसा बहुपरा गर्तपुरीस्थ श्रीराम नाम क्षेत्र विहारः हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत बहुपरा श्रीमदनंद कल्याण गुण श्री पट्टाभिरामचंद्र प्रभो बहुपरा
రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. సాధారణంగా సభలోకి చక్రవర్తులు వచ్చి సింహాసనం మీద కూర్చోగానే అక్కడ ఉండేటువంటి పండితులు వారి వారి మంత్రస్వస్తి చేత ఆశీస్సులు ఇవ్వాలి. పుర ప్రజలందరూ ఆ చక్రవర్తికి జయ జయధ్వానములు చేయాలట. అయితే జయ జయధ్వానములు దేనికి చేయాలయ్యా అంటే, ఓ చక్రవర్తి, మీరు నన్ను మమ్మల్ని పరిపాలిస్తున్నారు, మీకు ఎప్పుడూ జయము కలుగుగాక. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మనము మన పై అధికారి మంచి కోరితే ఆ పై అధికారి మన మంచి కోరతాడు, దాంట్లో అనుమానమేం లేదు. అలానే పురప్రజలందరూ కూడా ఆనాడు ఆ రాముడికి జయమంగళ ధ్వానములు పలికి వారు కూడా తరించారట రాముడి ఆశీస్సులతో. అటువంటి ఆనాడు అయోధ్యానగర వాసులు రాముడికి చేసిన జయ జయధ్వానములు వీరు చేస్తారు. ఆ జయములు మనకు కూడా కలగాలని ఒక్కసారి ఆ రాముడిని ప్రార్థిస్తూ ఈ కీర్తన ఆలకిస్తారు, విందాం. जय सरोरुह चरण जय दीन करुणा जय जानकी रमण जय विभीषण